మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో, మెయిన్ హెడ్లైన్ గా ఆంధ్రజ్యోతి పత్రిక. సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు తీసి కొడతారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఆడవాళ్లపై పేడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడిస్తారా? తెలంగాణలో ఎప్పుడు లేని పైచాచిక సంస్కృతి తెచ్చారు. సమాజానికి ఇదో చీడ పురుగులా మారే ప్రమాదం. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం, జర్నలిస్టు ముసుగేసిన క్రిమినల్స్ గానే చూస్తాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మొత్తం మీద నిన్న అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు కొన్ని యూట్యూబ్ గాళ్ళు, గతంలో కూడా గొట్టంగాళ్ళు అంటూ ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద ఈ యూట్యూబ్ గాళ్ళు గాని గొట్టంగాళ్ళు గాని లేకపోతే ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యేవాడే కాదు. గతంలో నువ్వే ఎన్నోసార్లు యూట్యూబ్ ఛానళ్లు, మాకు ఏ ఛానళ్లు సహకరించకపోయినా యూట్యూబ్ మిత్రులందరూ ఒకే గొంతుకై కాంగ్రెస్ వాదాన్ని వినిపిస్తున్నాయి అంటూ తమరు ప్రభుత్వంలో రాకముందే తమరు బయట మీడియా ముందు ఈ శిలిక పలుకులు వలికిర్రు. ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా యూట్యూబ్ గాళ్ళు, గొట్టం గాళ్ళు అంటూ రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానళ్ల పైన హేళనగా, అవహేళనగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద గతం గుర్తుంచుకొని మాట్లాడాలని యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ సిఇఓస్ వీళ్ళందరూ మొత్తం మీద మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలలో యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. కేవలం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలనే కాదు, అన్ని రాష్ట్రాలలో ఈ ఛానళ్లు రన్ అవుతున్నాయి. మొత్తం మీద గతంలో మీరు చెప్పినట్టు యూట్యూబ్ సహకరించింది కాబట్టే అధికారంలోకి వచ్చినాం. యూట్యూబ్ ఛానళ్లు సహకరించినాయి కాబట్టే మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటూ పలుమార్లు మీరు చెప్పినటువంటి వీడియోస్ గాని, ఆ తర్వాత ఆ క్లిప్లు గాని చాలా యూట్యూబ్ లోనే కాకుండా మీడియాలో, అంటే ఇప్పుడు మెయిన్ మీడియా ఎట్లయిందంటే మొత్తం మీద TV9 ఒకరికి డబ్బా కొడుతుంది, ఎన్టీవీ ఒకరికి డబ్బా కొడుతుంది, సాక్షి టీవీ ఒకరికి డబ్బా కొడుతుంది, టీ న్యూస్ ఒకరికి డబ్బా కొడుతుంది, V6 ఇలా ఛానల్ అని ఏ పార్టీ ఆ పార్టీలకు డప్పులు కొట్టినప్పుడు అలాంటి సమయంలోనే యూట్యూబ్ ఛానల్స్ అనేవి బయటకు వచ్చినాయి. మొత్తం మీద ఇప్పుడు ఈ రోజుల్లో TV9 ఛానల్ చూద్దామన్నా గానీ ఎవరి సెల్ ఫోన్ లోకి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేస్తేనే యూట్యూబ్ లో ఈ ఛానల్ రన్ అవుతున్నాయి. యూట్యూబ్ ని మీరు కించపరుస్తున్నారు. మొత్తం మీద యూట్యూబ్ ఛానల్ గాళ్ళు, గొట్టంగాళ్ళు అంటూ మొత్తం మీద ఈ యొక్క జర్నలిస్టులని మొత్తం మీద దొంగలుగానో ఏదో రకంగా వీళ్ళని చిత్రీకరించే ఒక ముద్ర వేసి వదిలేద్దామని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. మొత్తం మీద 10 నెలల క్రితం మీరు అధికారంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గాని, కేసీఆర్ గాని వీళ్ళందరూ యూట్యూబ్ ఛానళ్లు చేయబట్టే మేము ఓడిపోయినాం అంటూ కొన్ని సందర్భాలలో మీడియా ముందుకు వచ్చి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వం, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వంకి అధికారంలోకి వచ్చింది అని అంటే యూట్యూబ్ ఛానళ్ల ద్వారానే అని ఇక్కడ 10 ఏళ్లు పాలించినటువంటి కేసీఆర్ అదే చెప్పుకొచ్చిండు. ఇప్పుడు నువ్వు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు మాకు యూట్యూబ్ ఛానల్ సహకరించాలి అంటే అప్పుడు అందరు కలిసి సహకరించిర్రు కాబట్టే ఈ రోజు మీరు ఆ పదవిలో కూర్చున్నారు. ఒకనొక దశలో చెప్పుకోవాలనుకుంటే యూట్యూబ్ పుణ్యమే అని మీరు ఏదైతే కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతని మీకు ప్లస్ పాయింట్ చేసింది అని అంటే ఇక్కడ యూట్యూబ్ వేదికనే మీకు ఈ రోజు మీరు సీఎం పదవిలో కూర్చోవడానికి యూట్యూబే సహకరించిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఛానళ్ల పైన, అంటే అన్ని యూట్యూబ్ ఛానళ్లకు అన్నట్టుగా కాకుండా మీరు ఏం చేసిరంటే ఒకటే, అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియాల వల్ల అని చెప్పకుండా మీరు అసెంబ్లీ వేదికగా మొత్తం యూట్యూబ్ గొట్టగాళ్ళు అంటూ యూట్యూబ్ గొట్టగాళ్ళను గుడ్డలు వీడియో తీసుకొడతాం అంటే ఒక
వీధి రౌడీలు ఎలా మాట్లాడతారో మీరు అసెంబ్లీ వేదికగా ఆ రకంగా మాట్లాడిర్రు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి ఈ వీడియోలు. మొత్తం ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి భాషలు, ఆ భాషని ఆ రికార్డులో నుంచి తొలగించేసేయాలి. ఆ భాష మీరు మాట్లాడినటువంటి ఆ భాషని బయట ఏ వేదికల్లో మాట్లాడితే అది బాగుండేది, కానీ మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు కాబట్టి ఆ భాషని రికార్డుల నుంచి తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోరుతున్నది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా మేము చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు యూట్యూబ్ గాళ్ళు గొట్టం గాళ్ళు అంటూ తీసిపడేయకండి. ఈ గొట్టం గాళ్ళ ద్వారానే మీరు ఈరోజు గద్దెనెక్కారు, అది గుర్తించుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మిమ్మల్ని మొత్తం మీద మీరు మాట్లాడేటటువంటి ఆ భాష పద్ధతి మార్చుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మిమ్మల్ని వేడుకుంటుంది సార్. ఏది ఏమైనా మీకు ఒక రకమైనటువంటి బ్యాచ్ అంటే అది ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద కేటీఆర్ కొంత మంది గ్రూపులను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ మీడియా పైన మాట్లాడడానికి, వాళ్ళపైన గొంతెత్తి అరవడానికి కొంతమంది బ్యాచ్ ని సెలెక్ట్ చేసింది. ఆ బ్యాచ్ల పైన మీకు తెలుసు ఎవరెవరికి అరెస్టులు చేసిర్రు, ఆ వీడియోల పైన ఎవరు మాట్లాడిర్రు, ఏం చేసిర్రు, ఎంతమందికి అరెస్ట్ చేసిర్రు అనేది మీకు పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి అలాంటి వాటిపైన మీరు మాట్లాడాలి, కానీ మొత్తం మీద గొట్టం గాళ్ళు అంటూ మీరు మాట్లాడడం సోషల్ మీడియాలో ఇది చాలా హల్చల్ అవుతుంది. మొత్తం మీద మీరు అసెంబ్లీ వేదికగా ఏదైతే మాట్లాడిరో ఆ మాట్లాడినటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు మొత్తం మీద వైరల్ చేస్తున్నారు. దీనికి మొత్తం మీద మీరు మాట్లాడడానికి మీ వెనకాల మీకు ఆ స్క్రిప్ట్ ని అందించే వెనకాల ఉన్నటువంటి ఒక మనిషి, ఆయన శ్రీరామ్ కర్రీ. ఈ శ్రీరామ్ కర్రీ అనేటతను బీజేపీ సోషల్ మీడియా, ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియాను ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. మొత్తం మీద ఇతను ఒక తెలంగాణ వాదే కాదు, ఒరిస్సాకు చెందినటువంటి ఈ క్యాండిడేట్ శ్రీరామ్ కర్రీ అనే అతను. మొత్తం మీద ఇతనికి మీరు చెల్లించాల్సినటువంటి డబ్బులు 2 కోట్ల రూపాయలు. ఏకంగా మీరు సోషల్ మీడియాకు ఖర్చు పెట్టే డబ్బులు 2 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు. మొత్తం మీద ఈయనతో పాటు ఈయన వెనుక ఉన్నటువంటి బ్యాచ్ మన్య సతీష్, ఈయన ఆంధ్రకు చెందినటువంటి వాడు. ఈ మన్య సతీష్ ప్లస్ ఒరిస్సాకు చెందినటువంటి శ్రీరామ్ కర్రీ, వీళ్ళు తెలంగాణకు సంబంధం లేనటువంటి వాళ్ళ రిపోర్ట్లను తీసుకొని చదువుతున్నారు. ఇది మీరు సరికాదు అంటూ సోషల్ మీడియా మొత్తం మీద మిమ్మల్ని నిలదీయడానికి ఈరోజు బయటకు వచ్చింది. మొత్తం రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు గద్దెనెక్కి సీఎం అయ్యారంటే ఈ యూట్యూబ్ గాళ్ళు, ఈ గొట్టం గాళ్ళ ద్వారానే మీరు యూట్యూబ్ కు మొత్తం మీద ఈరోజు గద్దెనెక్కడానికి కారణం. మీకు గద్దె దక్కింది అని అంటే యూట్యూబ్ గాళ్ళు చేయబట్టే మీకు గద్దె దక్కిందని మీరు ఆలోచించాలి. మొత్తం మీద అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒకవైపు, రెండోది సోషల్ మీడియా దానికి ఫోకస్ చేయడంలో సాధించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కేసీఆర్ పైన వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ఇక్కడ కేంద్రంగా చేసి ప్రజల్లో కేసీఆర్ గురించి, కేసీఆర్ చేయనటువంటి పనులు, అతను చేసినటువంటి పనుల్లో తప్పులను బయటకు తీసి సోషల్ మీడియా వేదికగా మీరు చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదే సోషల్ మీడియాని అదును చేసుకొని ఏ మీడియా మాకు సపోర్ట్ చేయట్లేదు, సోషల్ మీడియాని మాకు సపోర్ట్ చేస్తుంది అంటూ గతంలో మీరు పలుమార్లు, వేల సార్లు, లక్షల సార్లు మీరు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి అంటూ సోషల్ మీడియా చెప్పుకొని వస్తుంది. మొత్తం ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి గారికి తప్పుతో పట్టిస్తున్నారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు తన తప్పు తాను తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా సహకారంతోనే మీరు ఈరోజు గద్దెనెక్కారని గుర్తుపెట్టుకోవాలని ఈ సోషల్ మీడియా కోరుకుంటున్నది సార్. ఇక దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక. మొత్తం మీద కేటీఆర్ కు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే దుబాయ్ గుట్టు నా దగ్గర ఉంది అంటూ చెప్పుకొని వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రెండోసారి నేనే సీఎం, మొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. బీఆర్ఎస్ పార్టీ
మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఓటు వేయడం ఒకటైతే, ఈ సోషల్ మీడియానే బీఆర్ఎస్ పనితనాన్ని, వైఫల్యాలను, వాళ్ళు చేసినటువంటి పనులపైన సోషల్ మీడియా వేదికగా వెంటనే ప్రసారాలు రావడం వల్ల వ్యతిరేకంగా మారి, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల మీరు ఈ 5 ఏళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు. ఎట్లేస్తారు ఓట్లు? 17 నెలలు అవుతుంది. 17 నెలల్లో మనం ఇచ్చినటువంటి హామీలు మొత్తం మీద అమలు చేసినామంటే పూర్తిగా అమలు చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ 17 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ పెన్షన్లు అమలు కాలేదు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లకు పునాదులు పడలేదు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు. ఇప్పటి వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అని అంటే, ఒకటి బస్సు ఉచితం, రెండోది కరెంటు, ఆ తర్వాత 200 యూనిట్లు, ఆ తర్వాత దాని తర్వాత 10 లక్షల ఇన్సూరెన్స్, ఆ తర్వాత మీరు చేసినటువంటి పనులు ఏదైనా ఉన్నాయంటే 500 రూపాయల సిలిండరు. అంటే మీరు మంచి చేశారు కాబట్టి వీటి గురించి మంచిగానే అంటున్నాం మేము. మీరు చెయ్యని వాటికి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇంకా అమలు కాలేదు అని ప్రజలు కూడా అడుగుతున్నారు. మీ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇప్పుడు కొద్ది చెప్తున్నారు ఇంకా పూర్తిగా అమలు కాలేదు, 2 లక్షల రూపాయలు పూర్తిగా కాలేదు, ఇంకా కొద్దిగా అవుతున్నది. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చిన తర్వాత దానికి 5 ఏళ్ల సమయం ఉంటది. ఆ సమయంలో పూర్తిగా చేస్తారు. వాస్తవం అది. వచ్చిన తర్వాత టైం పడుతుంది, చేస్తారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. కానీ ఇప్పటి వరకు 2000 ఉన్నటువంటి పెన్షన్ ఇప్పటిదాకా మీరు దానికి 4000 చేస్తామన్నారు, చెయ్యలేదు. 17 నెలల సమయం గడిచిపోయింది. వికలాంగులకు ఇస్తున్నటువంటి ఏవైతే ఆ 4000 నుంచి 6000 రూపాయలు ఇప్పటిదాకా ఇంకా అమలు కాలేదు. వాటిపైన కూడా దృష్టి పెట్టాలని తెలంగాణ సమాజం కోరుతున్నది. ఆ తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి మనీ. కానీ ఈ 5 ఏళ్లలో మనం కరెక్ట్ గా చేస్తే రెండోసారి కాదు సార్, మూడోసారి, నాలుగోసారి కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. వద్దన్నా గాని ప్రజలను మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారు. నిజం చెప్పడానికే అప్పుల వెల్లడి సీఎం. నేడు స్టేషన్ ఘన్పూర్ కు రేవంత్, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ 11వ పేజీలో వార్త ఇది. పాత అప్పులకే రూపాయలు 1,50,000 కోట్లు. కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీ కోసం రూపాయలు 1,53,359 కోట్లు చెల్లించాం. నికరంగా మా అప్పు రూపాయలు 4,682 కోట్లే. మొత్తం మీద మా ప్రభుత్వం చేసిన అప్పులు 1,58,041 కోట్లు. ఢిల్లీకి వెళ్లి ఆర్ఆర్ ఎయిర్పోర్ట్ రక్షణ భూములు సాధించాం. మార్చురికి వెళ్తున్నది బీఆర్ఎస్ నే. కేసీఆర్ ఆరోగ్యంగా విపక్షంలో ఉండాలి. 57 లక్షల జీతం వచ్చింది 2 సార్లే అంటూ సీఎం చెప్పుకోవచ్చు. మొత్తం మీద గతంలో అంటే 17 నెలల నుంచి సీఎం అంటే పాత సీఎం, మాజీ సీఎం కేసీఆర్ గెలిచినప్పటి నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అసెంబ్లీకి వచ్చింది 2 సార్లే. కానీ నువ్వు జీతం తీసుకున్నది 57 లక్షల రూపాయలు అంటూ నిన్న గలంగాలతో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వచ్చారు. మా సమావేశంలోనే ఎథిక్స్ కమిటీ శ్రీధర్ బాబు అంటూ 12వ పేజీలో వార్త. ట్రోల్స్ చేసే వారిని మా కార్యకర్తలు చూసుకుంటారు కోమటిరెడ్డి. సోషల్ మీడియాకు కట్టడి అవసరం సీతక్క. మొత్తం మీద సీతక్క కట్టడి అవసరం లేదు సీతక్క. ఇందులో మంచి సోషల్ మీడియా అంటే జెన్యూన్ గా మాట్లాడేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆ తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడేటటువంటి ప్రతిపక్ష హోదాని సమర్థవంతంగా మాట్లాడే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కొన్ని పింక్ బ్యాచ్లు సపరేట్ ఉన్నాయి. డబ్బా కొట్టే కొన్ని పేడ్ సోషల్ మీడియా సపరేట్ ఉన్నాయి. వాటిపైన నిఘాలేయండి. కానీ జెన్యూన్ గా వర్క్ చేసేటటువంటి, జెన్యూన్ గా జర్నలిజం చేసేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మీరు
కట్టడి చేసే అవసరం లేదు. ఒకవేళ మీరు చట్టాన్ని తీసుకొస్తా అంటున్నారు కదా, అవసరం అనుకుంటే అలాంటి చట్టాన్ని కూడా తీసుకురావాలని సోషల్ మీడియా కోరుతున్నది. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం, జర్నలిస్టు ముసుగేసిన క్రిమినల్నే చూస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చట్టాన్ని తీసుకొస్తామంటున్నారు కదా, ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురండి. సోషల్ మీడియా కూడా ఒక చట్టం ఉంటది. అంటే హైకోర్టే గతంలో పలుమార్లు చెప్పింది. అంటే జర్నలిస్టులే అక్రిడిటేషన్ ఉన్నటువంటి వాళ్ళే జర్నలిస్టులు కాదు. జర్నలిస్టులు ఉన్నది ఉన్నట్టుగా రాయడం, ఆ తర్వాత వాస్తవాలను రాయడం, వీళ్ళని జర్నలిజం అంటారు. జర్నలిజం అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకే కాదు, అక్రిడిటేషన్ బండ్ల మీద అరటి పండ్లు అమ్ముకునేటోడు కూడా అక్రిడిటేషన్లు కొనుక్కున్నారు. అంగళ్ళలో బజార్ లెక్క 30,000కు 20,000కు 50,000కు అక్రిడిటేషన్లు అమ్ముకునే సంస్థలు, అంటే కొన్ని మీడియా సంస్థలు దిగజారిపోయినాయి. వీటిపైన కూడా కట్టడి చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలో చాలా ఎత్తున మొత్తం మీద ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ జర్నలిస్టులను జెన్యూన్ గా ఉన్నటువంటి జర్నలిస్టులను గుర్తించండి. ఎవరికి డప్పు కొడితే ఆ జర్నలిస్టులను గుర్తించకుండా మొత్తం మీద జెన్యూన్ గా ఉన్నటువంటి జర్నలిస్టులను గుర్తించాలని కొన్ని జెన్యూన్ యూట్యూబ్ ఛానల్ కూడా కోరుతున్నాయి. ఆస్కారాన్ని బలాదూర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త. కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం, సభలో మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు, మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అంటూ 11వ పేజీలోని వార్త. హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంత పెట్టలేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ, మళ్ళీ విధి విధానాల జారీకి కేంద్రం నిర్ణయం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ 12వ పేజీలోని వార్త. ఇది H1B నిబంధనలు మరింత కఠినం అంటూ 10వ పేజీలోని వార్త. ఇది రాష్ట్ర బడ్జెట్ రూపాయలు 3.15 లక్షల కోట్లు అంటూ 12వ పేజీలోని వార్త. ఇది గ్రహణాలు తారుమారు అంటూ 10వ పేజీలోని వార్త. ఇది పెళ్లివేళ పసిడి వెలవెల, ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు, కొనుగోళ్లకు దూరంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, పెట్టిపోతల్లో తగ్గిపోతున్న బంగారం, వివాహాలు తదితర శుభకార్యాలప్పుడు నగదు ఇతర కాసులతో సరిపెట్టుకున్న ప్రజానికం, ఇందులో భిన్నంగా కిలోల కొద్దీ కొంటున్న సంపన్న వర్గాలు అంటూ 10వ పేజీలోని వార్త. మొత్తం మీద సామాన్యులకు పసిడి సుక్కలు చూపెడుతుందని చెప్పుకోవచ్చు. మధ్యతరగతి బీద వాళ్ళు లగ్గానికి 1 తులమో 2 తులాలో 4 తులాలో పెట్టేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఎందుకంటే దగ్గర దగ్గర ₹1,00,000 దగ్గరికి పసిడి వచ్చింది. అంటే ₹1,00,000 తులం బంగారం దగ్గర దగ్గర ఉన్నది. మొత్తం మీద సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళు కిలోల కమాన బంగారం కొంటున్నారు. మొత్తం మీద బీద వాళ్ళు, ఆ తర్వాత మధ్యతరగతి ఉన్నటువంటి వాళ్ళు బంగారానికి దూరం అవుతున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ తులం బంగారం కొనే వాళ్ళు అరతులంతోనే సరిపెట్టుకుంటున్నారు, 2 తులాలు కొనే వాళ్ళు తులంతోనే సరిపెట్టుకుంటున్నారు. మొత్తం మీద పసిడి కొండెక్కుతున్నదనే చెప్పుకోవచ్చు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.